పన్నెండేళ్ల మోడీ గారి పాలనలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం, ఈ దేశ ప్రజలు మోడీ గారి పట్ల ఉంచినటువంటి నమ్మకానికి కృతజ్ఞతతో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా ఈ విధంగా ప్రజల్లోకి మరొక్కసారి వెళ్ళి మా యొక్క కృతజ్ఞతని ప్రజలకు తెలియజేయడానికి జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు గుంటూరులో కూడా, గుంటూరు అంటేనే వ్యాపారానికి, వ్యాపారవేత్తలకు చిరునామా. అటువంటి ఈ జిల్లాలో, అటువంటి ఈ ప్రాంతంలో, ఈ కార్పొరేషన్ పరిధిలోనే చూసినట్లయితే ఈవేళ జరుగుతున్నటువంటి అభివృద్ధి, అనేక రకాలుగా మౌలిక సదుపాయాలు, ఇక్కడే మన వెనక చూస్తున్నటువంటి ఆర్ఓబి, ఇటువంటివి ఈ కార్పొరేషన్ పరిధిలోనే 5 జరుగుతున్నాయి అంటే కొన్ని వందలు, దాదాపు 500 కోట్ల రూపాయలతో ఈవేళ మన గుంటూరు కార్పొరేషన్ పరిధిలోనే ఈ యొక్క ఆర్ఓబిలు జరుగుతూ ఉన్నాయి. ఇవి కాకుండా మన ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి సడక్ యోజన కానీ, మనకు ఇతరత్ర జలజీవన్ మిషన్ కానీ, అనేక రకాలుగా అమృత్ పథకంలో కానీ ఈ యొక్క ప్రాంత పరిధిలో వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సందర్భంలో అదే మాదిరిగా మనం ఒక్కసారి చూసినట్లయితే ఈవేళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితిలో మనం జరుగుతున్నటువంటి అభివృద్ధి చూసినట్లయితే మోడీ మదిలో ఆంధ్రులు, భారతీయ జనతా పార్టీ మదిలో ఆంధ్రప్రదేశ్. ఈ విధంగా ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా, శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లాలో మారుమూల గ్రామంలో సైతం ఈవేళ అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఈవేళ డబుల్ ఇంజిన్ సర్కార్ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క చరిత్రలో మనము విననటువంటి, చూడనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఒకవైపు చూస్తే సంక్షేమ పథకాలు, ఇంకొక వైపు చూస్తే అభివృద్ధిలో పరుగులు. ఒకప్పుడు వెనుకబడిన జిల్లాలుగా చెప్పుకునేటువంటి 7 జిల్లాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాల్లో సైతం ఈవేళ వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక గ్రోత్ ఇంజిన్స్, ఆంధ్రప్రదేశ్కే అవి ఒక గ్రోత్ ఇంజిన్స్గా ఉన్నటువంటి జిల్లాలుగా తయారవుతున్నాయి అంటే దీని వెనుక ఉన్నటువంటి కూటమి యొక్క కృషి, ముఖ్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ పట్ల చూపిస్తున్నటువంటి ఆదరణ అనేటువంటిది మనందరం కూడా గమనించాలి. ఈరోజు రాష్ట్రంలో 14 లక్షల పెట్టుబడులు వచ్చాయంటే, అలాగే ప్రతి ఇంటికి ఒక కుళాయి వచ్చేటువంటి ఒక సంక్షేమ పథకం, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు, ఈ విధమైనటువంటి అనేక సంక్షేమ పథకాలు ఒకవైపు జరుగుతుండగా, ఇంకొక వైపు మన పక్కనే ఉన్న అమరావతికి చట్టబద్ధత కానీ, ఈ రాష్ట్రానికి ప్రాణవాయువు లాంటి ఒక పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసేటువంటి విషయం కానీ, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల చిరకాల వాంఛ అయినటువంటి విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయటం కానీ, మనకు ఉక్కు పరిశ్రమలని పునరుజ్జీవన చేసుకుంటాం కానీ, ఇవాళ అదే కాకుండా అనేక పెట్టుబడులు, పరిశ్రమలని ఇవాళ మన రాష్ట్రానికి చిరునామాగా తీసుకొస్తున్నటువంటి, దానికి సహాయం చేస్తున్నటువంటి ప్రధానమంత్రి గారికి ఇవాళ మరి గుంటూరు ప్రాంత ప్రజల తరపున, భారతీయ జనతా పార్టీ తరపున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా మేము మరొకసారి 12 ఏళ్ల పాలన చూస్తే, ఈరోజు రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నాడు, ఏదో రాబోయేది మందే అధికారం, పిచ్చి భ్రమలు, ఇవన్నీ పగటి కళలు. మనం చూసాం, యూపీఏకి అధికారం ఇస్తే 10 సంవత్సరాల కాలంలో 2004 నుంచి 14 వరకు ఒక డికేడ్ ఆఫ్ స్కామ్స్గా ఆ రోజున ఉంది. పంచభూతాల్లో దేన్ని వదలకుండా ఆ రోజు స్కామ్గా చేసినటువంటి పరిస్థితి. కానీ ఈవేళ ఈ 12 ఏళ్లలో ఈ యొక్క దేశాన్ని అగ్రగామిగా, ఈ దేశంలో 12 సంవత్సరాల స్కీమ్స్, 12 సంవత్సరాల వెల్ఫేర్, 12 సంవత్సరాల డెవలప్మెంట్, 12 సంవత్సరాల ప్రగతి, ఈ యొక్క విధంగా ఈ యొక్క దేశాన్ని ఒకవైపు మనం ప్రపంచం వైపు చూస్తే, ఈవేళ ప్రపంచం భారతదేశం వైపు చూసే విధంగా పరిపాలన, సుపరిపాలన, మన యొక్క దివ్య దృష్టి, దూరదృష్టితో ఒక వికసిత్ భారత్ అనేటువంటి ఒక లక్ష్యంగా ఈవేళ భారతదేశాన్ని ఒక విశ్వ గురువుగా తయారు చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ రోజునే చూసాం. నిన్న ప్రధానమంత్రి గారు ఫ్రాన్స్ వెళ్ళినటువంటి సందర్భంగా కూడా చూస్తే, ఏదైతే భారత్ ఇన్నోవేట్స్ అన్నారు, భారత్ ఒకప్పుడు మనము ప్రతిదీ ఇంపోర్ట్, భారతదేశం విదేశాల నుండి తెచ్చుకునే పరిస్థితి నుంచి మేక్ ఇన్ ఇండియా అన్నాం. ఇవాళ నాట్ మేక్ ఇన్ ఇండియా, నాట్ జస్ట్ ఫర్ ఇండియా, నౌ ఇట్ ఈస్ మేక్ ఇన్ ఫర్ ది వరల్డ్. రేపు మన దేశం నుంచి ఇతర దేశాలకు మనం ఎగుమతి చేసేటువంటి స్థాయికి మనం వెళ్ళబోతున్నాం.
ఇవాళ మనం కొత్తగా ఈ మధ్య కాలంలో మన ప్రపంచ బ్యాంక్ ఒక నివేదికలో కూడా చూస్తే ఏదైతే మౌలిక సదుపాయాల రంగంలో కానీ పెట్టుబడులు మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కూడా చూస్తే మొత్తం గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనం 14.6% భారతదేశం ఉంది అంటే ఇవాళ భారతదేశం యొక్క ప్రగతి ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది మనం గమనించాలి. కాబట్టి రాబోయే కాలంలో సైతం ఇవాళ ఎక్కడ మనం 10 యూపీఏ పాలనలో చూసాం, కేవలం అవినీతే కాదు, ఆ రోజున ఒక ఉద్యోగాలు లేవు, ఒక అభివృద్ధి లేదు, ఒక వెల్ఫేరు లేదు. ఆ రోజు ధరలు 11% ఆ రోజు ఇన్ఫ్లేషన్ ఉంటే ఈవేళ మనం 5.9%కి ఇన్ఫ్లేషన్ తగ్గించగలిగాం. ఈ రోజు మహిళల కోసం, పిల్లల కోసం, అమ్మాయిల కోసం బేటీ బచావో మొదలు ఈవేళ మనకు మాతృవందన యోజన, మహిళలకు రాజకీయాల్లో అవకాశాల వరకు చూస్తే అనేక రంగాలుగా యువత కోసం, మహిళ కోసం మనకు అన్నదాత ఫస్ట్, నేషన్ ఫస్ట్ ఎలా అయితే మనము భారతీయ జనతా పార్టీ ఒక మూల సిద్ధాంతమో అదే మాదిరిగా మన దేశంలో అన్నదాత ఫస్ట్ అనేటువంటి విధంగా ఇవాళ మనం రైతులకి ఇచ్చేటువంటి అవకాశాలు కానీ, ఈ విధంగా మారుమూల గ్రామాల్లో సైతం మనం భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్ళటం కోసం ఇవాళ నరేంద్ర మోడీ గారు అంటే కేవలం ఒక ప్రధానమంత్రి కాదు, అదొక పేరు కాదు, అదొక ఫినామినా, అదొక అద్భుతం, అదొక సంచలనం. ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క పాలనలో మనం చూసాము, దేశంలో ఒక చరిత్ర సృష్టించారు. ఒక లాంగెస్ట్ సర్వింగ్ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్గా ఒక సంచలనమే కాదు, వారు ఒక ప్రజా ప్రతినిధిగా, అంతకుముందు 3 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రధానమంత్రిగా, ఒక మచ్చ లేనటువంటి ఒక ప్రజాప్రతినిధిగా ఈ దేశ చరిత్రలో ఒక రాజకీయ యవనికపై వారికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇవాళ ప్రజలందరూ గమనించి ఎక్కడ ఎన్నిక జరిగినా, ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నిక జరిగినా కూడా ప్రధానమంత్రి గారికి, భారతీయ జనతా పార్టీకి ఇవాళ ప్రజలు పట్టం కడుతున్నారు అంటే అది ప్రధానమంత్రి గారి పాలన మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం. ప్రధానమంత్రి గారి చరిత్ర ఇదవుతే రాహుల్ గాంధీ చరిత్ర చూసాం. 12 సంవత్సరాల్లో ఒక నాయకుడి యొక్క నేతృత్వంలో ఇన్ని ఓటములు జరిగినటువంటి ఒక ప్రజాప్రతినిధి ఎవరైనా ఉన్నారు అంటే అది రాహుల్ గాంధీ. కాబట్టి రాహుల్ గాంధీ పగటి కళలు మానుకోవాలి, రెచ్చగొట్టేటువంటిది మానుకోవాలి, ఏదైనా ఉంటే సలహాలు ఇవ్వాలి. మనం కోవిడ్ నుంచి ఇప్పటి వరకు మనం ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రకాల మనకి సంక్షోభం ఎదురైనా కూడా సంక్షోభం వచ్చిన ప్రతిసారి మరింత ముందుకెళ్ళింది ఈ యొక్క భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా ఫ్లైఓవర్ చూస్తే మనకు సంవత్సరం రాబోయే ఈ నాటికి మరి ఇది ప్రజల్లోకి అందుబాటులోకి రాబోతుంది. ఈ యొక్క గుంటూరులో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. రాబోయే కాలంలో మరి ఇక్కడ మన భారతీయ జనతా పార్టీ కానీ కూటమి నేతృత్వంలో ప్రతి ఇంటికి కుళాయి కానీ, ప్రతి ఇంటికి మరి మౌలిక సదుపాయాలు అనేటువంటి లక్ష్యంగా మేము ముందుకెళ్తున్నాం. ఆ విధంగా ప్రజలందరూ కూడా మరి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎన్డీఏ కూటమిని ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.